అయ్యా పప్పు రెడీ అయిపోయిందా? అయ్యింది కానీ 5 నిమిషాలైనాక రాపో. ఏం రాసి పెడుతున్నావు? ఏం లేదు, నువ్వు జరుగు, ఒకసారి జరుగు, జరుగు. కందిపప్పు, వాయమ్మ దేవుడా, కొంచెమే మాడిపోయింది. అది కుక్కర్ మంచిగా లేదు, కందిపప్పు ఎంత కిలో అనుకుంటున్నావు? దగ్గర 200 కిలో ఉంది. అర్ధ కిలో పప్పు మొత్తం మాడగొట్టినావు. అంతా నీ వల్ల. నువ్వు పెద్ద పీస్ నాసోడివి. కొత్త కుక్కర్ కొనుక్కరమ్మంటే కొనుక్కరావు, పప్పు అంతా మాడిపోయింది. చూసినావు కదా? అంటే నీదే తప్పు. కుక్కర్ది తప్పు, నాది తప్పు. నీదే తప్పు. ఫస్ట్ నువ్వు కుక్కర్ తెస్తే ఈ బాధ ఉండకపోతుండే. ఇట్లనే ఉంటది లవ్ మ్యారేజ్ చేసుకుంటే. ఒక కూర వండనీకే రాదు, ఒక అన్నం వండనీకే రాదు, అన్ని మాడగొట్టుకుంటా. పెళ్ళైన 4 సంవత్సరాలు నేను వండుతున్నా కదా, రోజు తింటున్నావు కదా, కుక్కర్ వల్లనే ఖరాబ్ అయింది పప్పు. చూడు, అర్ధ కిలో పప్పు ఎంత నాశనం చేసి పెట్టినావు కదా. అందుకే అంటారు లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు. ఖరాబ్ అయింది, నువ్వు పీస్ నాస్ గుణం చేస్తావు. అందుకే అంటున్నా లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు. ఇట్లనే ఉంటాయి కథలు. కందిపప్పు రేట్ తెలుసుగా మీకు? నేను చేసుకుంటాను అక్కడ, నేను చేసుకుంటా.